యెహోవా నశింపజేయుచున్న జనమును వినకపోయినట్లు నీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన యెడల మీరును మీ వారి వల్లనే నశించేతారు. హల్లెలూయా. ఏం చెప్తున్నా? దేవుడు చెప్తున్నా. చెప్పాలి. ఏమంటున్నారు ఇక్కడ? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరట? దేవునికి వ్యతిరేకమైన వాళ్ళు. అరణ్యంలోకి వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినలేదు. వినకపోవటం వల్ల ఏమైనా కానాను దేశము చూడలే. హల్లెలూయా. చూసారా? వెళ్ళలే. మోషేనే కానాను దేశం వెళ్ళలే. కానాను దేశాన్ని చూశాడు కానీ వెళ్ళలే. ఎంత గొప్ప ప్రవక్త! అలాంటి వాడు పోకపోతే మనం ఎంత? హల్లెలూయా. దేవుని మాట వినకుండా, దేవుడి చిత్తము చేయకుండా, దేవుడి ఉద్దేశ ప్రకారం లేకుండా ఉంటే ఎవడనట నీ ఎదుట నుండకుండా యెహోవా నశింపజేయుచున్న జనులు వినకపోయినట్లు నశింపజేసిన జనులట దేవుని మాట వినకుండా, దేవుని చిత్తం చేయకుండా ఎలాగ ఉన్నారో వాళ్ళట నశించిపోయారు. ఈ భూమి మీద ఉండకుండా హతమైపోయారు. హల్లెలూయా. భూమి మీద ఉండటమే కాదు కానీ వాళ్ళకి పరలోకం కూడా లేదండి. దేవుని మాట విన్న వాళ్ళకి పరలోకం కూడా లేదు. ఆయన మాట విన్న వాళ్ళకే పరలోకము. హల్లెలూయా. కనుక అంటున్నాడు, కింద అంటున్నారు, మీ దేవుడైనా వినకపోవట, మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల, హల్లెలూయా, మీరు వారి వలె నశించేదారు. హల్లెలూయా. ఎవరు నశించేది? ఎవరట? ఎవరు? నేను రక్షణ తీసుకోలే, నేను దేవుడు సరిపోతుందిలే, నేను ప్రార్థన చేస్తుందిలే, నేను వారం పోతుందిలే అనుకుంటున్నాను. కానీ ఆయన మాట వినకపోతే, ఆయన చిత్తము చేయకపోతే నశించిపోతున్న జనం ఉన్నారు కదా. దేవుని వెరగని వారు నశించిపోతూ ఉన్నారు. దేవుని తెలుసుకుని వారు నశించిపోతూ ఉన్నారు. వారి వల్ల మీరు కూడా దేవుని మాట వినకపోతే మీరును నశించిపోతారంటున్నారు. నశించిపోదామా? ఆశీర్వదించబడదామా? హల్లెలూయా. చెప్పాలా? ఆశీర్వదించబడాలి. ఆయన చిత్తము చేయాలి. చిత్తం చేయడం మన లోకానుసారంగా, మన ఇష్టానుసారంగా, మన ఇష్టంగా తిరిగి చేస్తే దానికి ప్రయోజనము లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుడి సన్నిధిలో మనం అంటున్నాము, ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట ప్రకారం ఉండాలి. ప్రార్థన ఆదివారం ఆరాధన జరుగుతుందంటే ప్రార్థన సమయానికి మందిరంలో కూర్చోవాలి. హల్లెలూయా. పాటలు పాడుతున్నప్పుడట ఏమవుతుందో తెలుసా అండి? పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఎవరిని ఆశీర్వదించాలో ఆయన ఉద్దేశం ఉంటే ఆ క్షణములను వారిని ఆశీర్వదిస్తాడు. ఆ క్షణములను వారిని ఆవరిస్తాడు. ఆ క్షణములను వారిని దర్శిస్తాడు. ఒకవేళ నిన్ను ఆ క్షణములను ఆశీర్వదించాలి ప్రభు అనుకున్నాం, నిమ్మలంగా పోతానని చెప్పి పాటలు అయిపోయిన వస్తే దేవుడు ఆశీర్వాదం కోల్పోతామా లేదా? హల్లెలూయా. ఆరాధన జరుగుతున్నప్పుడు ఆరాధనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అందరిని ఆవరిస్తూ ఉంటాడు. ఆరాధన లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మనం ఆవరిస్తాడా? ఆ వరాన్ని కూడా పోగొట్టుకుంటాం కదా. కనుక దేవుడు సన్నిధిలో మొదటగా ఎవరు ఆసక్తి కలిగి ఉండి దేవుడు మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తారో వారి మీద దేవుని దృష్టి ఖచ్చితంగా ఉంటుంది. వారిని ఆశీర్వదిస్తాడు, వారిని దీవిస్తాడు, వారికి మేలు చేస్తాడు, వారికి కొన్ని సమస్యలు చూపిస్తాడు, వారి అక్కర తీరుస్తాడు. దేవుడు వారిని ఇచ్చిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న వారందరికన్నా వెచ్చుగా ఉండాలంటే దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని కోసం నువ్వు త్యాగము చేయాలి, దేవుని కోసం ప్రార్థన చేయాలి, దేవుడు సన్నిధిలో వెతకాలి. వెతికినప్పుడు ఆయన దొరుకుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుడు సన్నిధిలో మనం ఉంటున్నాము. ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు మన వెనుకల్లో ఈ భద్రపరచబడును గాక. ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మంచిదందుకు మోకరించినట్లయితే మన మధ్యలో బల్లారాధన ఉన్నది.